ముందుగా కొమ్మల్ని నరుక్కుంటూ పోతారట. ఒక స్టేట్మెంట్ వచ్చింది, మీరు విన్నారో లేదో. కొమ్మల్ని నరుక్కుంటూ పోతారట, తర్వాత మొక్కనే లేపేస్తారట. ఇప్పుడు కొమ్మల నరికే ప్రక్రియ క్రమంగా జరుగుతూ పోతోంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడము, మరి ఇంత పెద్ద ఎత్తున హింస ప్రతీకార జ్వాలతో రగిలిపోయి క్రైమ్ని లీగలైజ్ చేయడం, ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈరోజు మనం గమనించాల్సిందంటే రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎక్కడైనా ఆవేశంలో గొడవ జరిగి అనుకోకుండా ప్రాణాలు పోవడము అనేది డిఫరెంట్, కానీ ఇది ఆర్గనైజ్డ్ క్రైము. ఎవరైనా చూస్తారేమో అన్న భయం లేని పరిస్థితి, వీడియో తీస్తున్నారంటే కూడా భయం లేని పరిస్థితి, నడి రోడ్డులో హత్యలు చేస్తున్నా మాకు ఏమీ అవ్వదు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఉన్నారన్నటువంటి ధైర్యంతో పోలీసు వ్యవస్థను చేస్తున్న ఛాలెంజ్ ఇది. మరి పోలీసు వ్యవస్థ మరి ఏం చేస్తూ ఉన్నారు పోలీసు డిపార్ట్మెంటు? భయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టని పరిస్థితుల్లో ఇది ఇలాగే పెరిగేదే కానీ తగ్గేదైతే ఉండదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ క్రైమ్ చేసేవాడిని ఎవరినైనా కూడా అణిచివేస్తామనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేంత వరకు కూడా ఈ క్రైమ్ ఇలాగే జరుగుతుంది. మరి ఇప్పుడున్న దశల్లో పోస్టింగుల కోసమో ట్రాన్స్ఫర్ల కోసమో అధికార పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల దయాదాక్షిణ్యాల కోసమో వెనక ముగ్గురు మాజీ పోలీసు అధికారులు ఎవరో ఉన్నారట, వాళ్ళు చెప్తేనే జరుగుతుందంట. మరి ఈ వాళ్ళు చెప్పిన చోట పోస్టింగ్లు ఇస్తారు, వాళ్లే ఇప్పుడు మొత్తం నడిపేది వ్యవస్థ అంతా కూడా. మరి ఇటువంటి పరిస్థితులు వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన పరిస్థితుల్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ను మనం దాన్ని రెజనవేట్ చేయగలుగుతాం, ఎక్కడ దానికి మళ్ళీ జీవం పోయగలుగుతాం? అవకాశాలు అయితే లేవు అండి. దరిదాపుల్లో కూడా ఇది ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆపాలనేటువంటి ఉద్దేశము నారా లోకేష్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్కి అసలే లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు మేము తొక్కుతాము, నడి రోడ్లో కొడతాము, హాకీ స్టిక్ లేదంటే క్రికెట్ బ్యాట లేదా రాడ్ల కర్రల అని ఆయన మాట్లాడడము, 12 కేసులు ఉంటే కానీ నా దగ్గరికి ఎవరు రావడానికి మీకు అర్హత ఉండదనేసి నారా లోకేష్ ప్రొవోకింగ్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఇంజెక్ట్ అయిపోయాయి. ఎలక్షన్ల వరకు ఆగారు. ఎలక్షన్ అయిన కౌంటింగ్ అయినటువంటి రోజు నుంచి 12 గంటల నుంచి మొదలుపెట్టారు. ఆ రోజు కౌంటింగ్ రోజు 12 గంటల నుంచి జూన్ 4వ తేదీ మొదలుపెట్టారు. క్రైమ్ ఆగట్లేదు ఇప్పటి వరకు కూడా. మీరు చెప్తున్న లెక్కలు మీ నోటీస్కి వచ్చినవి లేదా పోలీస్ రికార్డ్స్కి వచ్చినవి. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి యావరేజు 50 నుంచి 60 సంఘటనలు, దాదాపుగా మా అంచనాల ప్రకారం కనీసం ఒక 10,000 సంఘటనలు జరిగాయి. కనీసం అందులో ఒక 500 కూడా కేసులు నమోదయ్యిండవు ఒక్కొక్క నియోజకవర్గంలో. నేను రాప్తాడులో చెప్తే ఫస్ట్ డే 27 సంఘటనలు జరిగాయని దాని మీద మేము ఎస్పీ గారికి డిఐజీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం వెరీ ఫస్ట్ డే. అంటే దాని తర్వాత స్లోగా కొద్ది రోజుల తర్వాత 27 సంఘటనలు మీరు ఇచ్చిన ఫస్ట్ డే 4వ తారీఖు రికార్డెడ్ కౌంటింగ్ రోజే అండి. కౌంటింగ్ రోజే 4-5 గంటల్లో. సో ఈ రకంగా నిత్యము జరుగుతూ ఉన్నాయి. నోరెత్తకుండా సహించేటువంటి వాళ్ళు వేల మంది. మనం ఇప్పుడు చేయగలిగింది అనుకునేటువంటి పరిస్థితి. ఊర్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు వేల మంది, వేల గ్రామాలు. మీకు పల్నాడు కావచ్చు, పుంగనూరు కావచ్చు, పులివెందుల కావచ్చు, అనంతపురం కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే. ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అది ఎమ్మెల్యే స్వగ్రామం కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఏకపక్షంగా గతం వరకు కూడా మొన్నటి వరకు కూడా వైసీపీకి ఓట్లు వచ్చినటువంటి గ్రామం కావచ్చు. ఎక్కడైనా సరే 4 ఇళ్ళు టీడీపీకి ఉన్నా కూడా ఆ గ్రామంలో వాళ్ళదే పెత్తనము, వాళ్ళ దౌర్జన్యమే, అరాచకం అనేది ఈ దేశం చరిత్రలో మనం చూసిండాం. ఇది సౌత్ ఇండియా బీహార్గా ఈరోజు సోషల్ మీడియాలో వివరించేటువంటి పరిస్థితి ఏంటంటే, మన నిరసన కూడా తెలియజేసేటువంటి పరిస్థితి కూడా మనం ట్విట్టర్లో చెప్పాల్సి వస్తుంది, లేదా సోషల్ మీడియాలో చెప్పాల్సి వస్తుంది, ప్రెస్ మీట్లలో చెప్పాల్సి వస్తుంది. పోనీ ఎందుకంటే కేసు ఇస్తే కట్టేటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థలో ఈరోజు లేదు. కాదు, ఈ కేసు, ఈ మర్డర్ జరిగిన వెంటనే వాళ్ళిద్దరిది వ్యక్తిగత కక్షలని వెంటనే పోలీసు అధికారులు ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఇప్పుడు విచారణ చేసినట్టు వీళ్ళు అంటే వ్యక్తిగత కక్షలు అయితే నడి రోడ్లో నరుక్కోవచ్చు అంటారా? నేను అడుగుతాను ఈ ఎస్పీ గారిని, నడి రోడ్లో నరుక్కోవడానికి లైసెన్స్ ఇచ్చినట్ల వ్యక్తిగత కక్షలు అంటే అసలు మీరున్నారనేటువంటి ఒక గుర్తింపు ఉందా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి? ఈరోజు పోలీసులకు రక్షణ ఉందా? పోనీ చెప్పండి, టీడీపీ కార్యకర్తల నుండి పోలీసులకు రక్షణ ఉందా? మిథున్ రెడ్డి గారి దగ్గర కొట్టారుగా.
ఇప్పుడు ఈరోజు చూడండి మరి మిథున్ రెడ్డి గారి మీదనే దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు పొంగనూరులోనే అంటే ఇంకా ఎవరికి రక్షణ ఉంటది? పైగా ఎల్లో మీడియాలో ఏంటంటే రైతులు వచ్చారంట, సాధువులు వచ్చారంట, శాంతి స్వరూపులు శాంతి వచ్చారంట, కపోతాలన్నీ కూడా వచ్చి శాంతి అక్కడ ఎగిరే కపోతాలన్నీ వచ్చి అక్కడ నిరసన తెలిపే వచ్చారంట. వాళ్ళకంతా అన్యాయం అంటే సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటే నెల్లే డిస్టర్బ్ చేశారో ఏమో తెలియదు. విశ్వామిత్రులంతా అక్కడ చేసుకుంటూ అంటే ఈరోజు నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, వాళ్ళు చెబుతున్నటువంటి సోకాళ్ళు అభివృద్ధి చేయలేరు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజల్ని నోరెత్తకుండా చేయడానికి భయోత్పాదం సృష్టించడం ఒకటే మార్గంగా ఎంచుకున్నారు. రైట్.